ప్రకాష్ రాజ్ మాట్లాడితే ఒక కొత్త ప్రోపగండాతో ముందుకొచ్చి మోదీని బదనాం చేయాలి అనుకుంటుంటాడు. విమర్శ చేయడంలో తప్పు లేదు కానీ వెక్కిరింపు ధోరణి అనేది ఎప్పుడు కూడా సహేతుకం కాదు. కానీ దాన్నే అవలంబిస్తూ ఏమన్నా అంటే భావ ప్రకటన, మానవ హక్కులు, వాడి పిండాకుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సరే, అది పక్కన పెడితే తాజాగా ఆయన ఏ కొత్త ప్రోపగండాతో వచ్చాడు? తన ఓటును తొలగించేశారు, నా ఓటు పోయింది అంటూ బయటకు వచ్చాడు. వచ్చి ఎలాంటి వేషాలు వేశాడు? మోదీని వెక్కిరించాడు. మోదీ సెల్ఫీ వీడియో ఎలాగైతే తీసుకున్నారో అలా ముందుకొచ్చి హాయ్ ఫ్రెండ్స్ అంటూ అదొక రకమైన పిచ్చి ధోరణి అనమాట. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల్ని విమర్శించాలంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి ఇత్యాది కుంభకోణాలు ఉంటాయి. కానీ మోదీని విమర్శించాలంటే ఆయన సెల్ఫీ కెమెరానో, ఆయన ప్రాంప్టర్ పెట్టి చదువుతున్నాడనో, ఆయన వయస్సు, ఆయన మొహం మీద ముడతలు, ఆయన ముఖ వర్చస్సు, వీటి గురించి మాట్లాడతారు. అంతకుమించి ఏముంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరిలో ఎంత పదునుందో. సరే, ఇప్పుడు తన ఓటును తొలగించారంటూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈసీ కూడా స్పందించింది. అందరితో చురకలంటించుకోవటం ఈయనకి చాలా సరదా అనమాట. ఆయన ఓటును శాశ్వతంగా చిరునామా మారినటువంటి జాబితాలో చేర్చినట్లుగా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో తెలిపింది. మరోవైపు ఆయన ఓటును తొలగించలేదని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ కూడా స్పష్టం చేసింది. అయిపోయాయి. ఓటర్ ఐడిలో పేర్కొన్నటువంటి చిరునామాలో ప్రస్తుతం ఆయన ఉండటం లేదని వెల్లడించింది. నిబంధనల ప్రకారం శాంతినగర్ నియోజకవర్గంలో ఆయన నమోదు చేసుకున్న అడ్రస్లో విచారణ చేయగా గత 4 సంవత్సరాలుగా ప్రకాష్ రాజ్ ఆ అపార్ట్మెంట్లో నివసించడం లేదని అక్కడి వారు ధృవీకరించారు. దీంతో ఆయన ఓటును షిఫ్టెడ్ జాబితాలో చేర్చినట్లుగా బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ తెలిపింది. ఈ విషయమై అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్తో ఫోన్లో మాట్లాడగా ఆయన కూడా సదరు అపార్ట్మెంట్లో ఉండటం లేదని చెప్పారు. శాంతినగర్ నియోజకవర్గంలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆయన తన ప్రస్తుత నివాస చిరునామాతో ఫామ్ 6 దాంతో ఓటర్ జాబితాలో పేరును పునరుద్ధరించుకోవచ్చు అని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఎస్ఐఆర్పై ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఆరోపణలు వాస్తవం కాదు అని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయ ఈ ప్రకాష్ రాజు? మళ్ళీ హలో ఫ్రెండ్స్ అని మోదీని వెక్కిరిస్తూ వీడియో చేయాలి, లేదంటే ఏంటో అని వీడియో చేయాలి. అంతకుమించి ఏం చేయగలడు ఈయన?